బ్రేకింగ్ న్యూస్ వల్లభనేని వంశీ విజయవాడకు తరలించారు పోలీసులు. భవానీపురం స్టేషన్ నుంచి తరలించారు. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వంశీపై కిడ్నాప్ బెదిరింపుల కేసు నమోదైంది. ఈ కేసులోనే ఉదయం హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు తరలించారు. వంశీ అరెస్టుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా భద్రతా కట్టుదిట్టం చేశారు. 144 సెక్షన్ విధించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఆయన్ను విజయవాడకు తరలించారు. భవానీపురం స్టేషన్ నుంచి తరలించిన పోలీసులు ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన అరెస్టు నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయ్యి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్కన 144 సెక్షన్ కూడా విధించారు. ఎలాంటి అక్కడ ఘర్షణలకు కూడా తావు లేకుండా పోలీసులు అయితే అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన అయితే తీసుకెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు అరెస్ట్ చేసిన 24 అవర్స్ లోపల కోర్టులో ప్రవేశపెట్టాలి కాబట్టి ప్రస్తుతం ఆయన కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ఆయనపై కూడా ఈరోజు కిడ్నాప్ బెదిరింపులు కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టులో ప్రవేశపెట్టి తదుపరి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన కాన్వాయ్లో కూడా పోలీసులు ఆయన తీసుకెళ్తున్న దృశ్యాలైతే బిగ్ టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాము. ఆయన బెదిరింపులకు పాల్పడడంతో కూడా కేసు నమోదవడంతో పలు సెక్షన్ల కింద వల్లభనేని వంశీపై కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీని విజయవాడకు తరలించారు పోలీసులు. ఆయనపై కిడ్నాప్ బెదిరింపుల కేసు నమోదవడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఆయన్ని విజయవాడ తరలించారు. ఈ రోజు కోర్టులో పరిచే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో కూడా కోర్టులో హాజరుపరుస్తారు వల్లభనేని వంశీని. ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు విజయవాడ మొత్తంగా కూడా పోలీసులు అలర్ట్ అయ్యి 144 సెక్షన్ విధించారు. సో ఆయనపై ఫిర్యాదు రావడంతో అలాగే ఘటనకు సంబంధించి కూడా ఆయనపై కేసు నమోదవడంతో ఆయన అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడ తరలించారు. ఆయన హైదరాబాద్ లోని అదుపులోకి తీసుకున్న పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా హైదరాబాద్ పోలీస్ వాహనంలోనే ఆయన తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూసాము. మరి కాసేపట్లో కూడా కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఆయనపై పలు సెక్షన్ల కింద నమోదు చేశారు పోలీసులు. హైదరాబాద్ లో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే ప్రస్తుతం విజయవాడకు తరలించారు. భవానీపురం స్టేషన్ నుంచి కూడా ఆయన తరలించారు. ఇవాళ మరి కాసేపట్లో ఆయన్ని కోర్టు ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. ఆయనపై కిడ్నాప్ బెదిరింపులు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. ఇప్పటికే వల్లభనేని వంశీని అయితే అటు విజయవాడ తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే కోర్టులో ఎప్పుడో హాజరుపరచనున్నారు? తాజా అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా సత్యవర్ధన్కి సంబంధించినటువంటి కిడ్నాప్ కేసుకు సంబంధించి కానీ బెదిరింపులకు సంబంధించినటువంటి అంశంలో వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే విజయవాడకు తీసుకొని రావడం జరిగింది. అయితే విజయవాడకి తీసుకొని వచ్చినటువంటి నేపథ్యంలో పడమట పోలీస్ స్టేషన్లో ప్రస్తుతానికి కేసుకు సంబంధించినటువంటి కేసు అయితే రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇక్కడికే తీసుకొని వచ్చి విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి వల్లభనేని వంశీని మాత్రం అనేక ప్రాంతాల్లో అంటే మొదట భవానీపురం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి అక్కడ వెహికల్ని అయితే చేంజ్ చేయడం జరిగింది. తర్వాత విజయవాడలో కొన్ని ప్రాంతాలు తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు స్టేషన్కి తీసుకొని రావాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పోలీసులు అయితే మూవ్మెంట్ చేస్తున్నారనే విధంగా తెలుస్తుంది. ప్రస్తుతం పడమట పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ మనం చూడొచ్చు. పోలీసులు అయితే తమ అలర్ట్ అయితే చేస్తారు. పోలీస్ స్టేషన్కి వల్లభనేని వంశీని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితి
తీసుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా అదనపు బలగాలను కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ప్రస్తుతం స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రోడ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. వంశీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరిగా వంశీకి సంబంధించినటువంటి అనుచరులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి సంఘర్షణలు జరగకుండా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మరింత ఆయన్ని విచారించేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తున్నటువంటి పరిస్థితుల్లోనే అనేక డీటెయిల్స్ అంటే ఆ బెదిరింపులకు పాల్పడటానికి ముందు అసలు ఈ అంశానికి సంబంధించి సత్యవర్ధన్ని బెదిరించడానికి ఎలాంటి ప్లాన్ చేసుకోవడం జరిగింది, ఆ కేసు విత్డ్రా చేసుకోకపోతే ఒకవేళ సత్యవర్ధన్కి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో చేయాలనే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి అంశాలపైన దాంతోపాటు బెదిరింపులకు సంబంధించి కానీ మిగిలినటువంటి అంశాలలో ఎలాంటి ప్రలోభాలని సత్యవర్ధన్ని గురి చేయడం జరిగింది, వీటికి సంబంధించినటువంటి వివరాలను అయితే పోలీసులు సేకరించేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ విచారణ పూర్తయిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి హాస్పిటల్ నుంచి కోర్టులో కానీ లేకపోతే డైరెక్ట్గా జడ్జి ముందు హాజరుపరుస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే మాత్రం ఒక చాకచక్యంగా ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ వంశీని తీసుకొని వచ్చేటటువంటి సిచ్యువేషన్ని బయటికి తెలియనికుండా క్లియర్గా ప్లాన్డ్గా అయితే చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం రోప్ వేని ఇక్కడ సిద్ధం చేస్తున్నారు అనుకున్నాం, కానీ పోలీసులు అయితే వెహికల్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడికి కాకుండా పడమట పోలీస్ స్టేషన్కి కాకుండా వేరే ప్రాంతానికి ఏమైనా తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా ప్రస్తుతం అయితే మనకి అవి పోలీసుల మూమెంట్ని బట్టి మనం చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు వెహికల్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళటానికి సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వచ్చినటువంటి ఏదైతే అదనపు బలగాలు కూడా ప్రస్తుతానికైతే సైలెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి పడమట పోలీస్ స్టేషన్కి తీసుకొని వస్తారా లేకపోతే వేరే దగ్గరికి తీసుకొని వెళ్ళి ఫస్ట్ విచారణ జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయా అనేది చూడాలి. ఏదైనప్పటికీ కొంత పోలీసులు అయితే మాత్రం ఈ వంశీకి సంబంధించిన మూమెంట్ని సీక్రెట్గా చేయాలనే ఒక అంశంలో ముందుకు వెళ్తున్నట్టు అయితే క్లియర్ కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అరెస్టులు ఇవన్నీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు వైసీపీ శ్రేణులు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేకుండా కూడా సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకొని రావాలి. కాబట్టి కొంత ఇదంతా కూడా సీక్రెట్గా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కొంత మీడియాని కూడా డైవర్షన్ చేసేటటువంటి పరిస్థితి అయితే పోలీసులు చేస్తున్నట్టు కూడా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ పోలీసులు ఉదయం నుంచి కూడా అంతా ఏర్పాట్లు చేశారు, కానీ ఒకసారిగా కూడా సిచ్యువేషన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్ళి వంశీని అయితే విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక్కడైతే కంపల్సరీగా ఈ అంశం ఇక్కడ విచారణకు తీసుకొని వస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు కానీ ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కొంత కంట్రోల్ అయ్యేటటువంటి అవకాశం ఉండదా అనే ఒక ఆలోచన అయితే పోలీసులు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా మాత్రం స్టేషన్లో పడమట పోలీస్ స్టేషన్లో నమోదైంది కాబట్టి కంపల్సరీగా ఇది తేవాలనేది ఒక ప్లాన్, కానీ ఇక్కడ తెస్తే అలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. చెప్పండి అఖిల. శాశంకర్, ఇప్పుడు అక్కడ ఏదైతే మీరు పడమట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నారో అంటే ఒకవేళ అక్కడికి తీసుకొస్తే కనుక సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వైసీపీ శ్రేణులు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ లేదా అక్కడ ఘర్షణలు జరిగే అవకాశం ఉంటే ఇన్ కేస్ సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్లే ఆలోచనలు ఉందంటారా? అంటే ప్రధానంగా కూడా వంశీ అరెస్టు నేపథ్యంలో పోలీసులు అయితే అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎస్పీ కూడా కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు కనుక జరిగితే కంపల్సరీగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనే విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులందరినీ కూడా ఎవరూ కూడా బయటికి రావద్దు అనే విధంగా కూడా పోలీసులు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి విజ్ఞప్తులు చేస్తున్నారు. మీరు హౌస్ అరెస్టులో ఉన్నారు, బయటికి రావద్దు అనే విధంగా కూడా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు గన్నవరం నియోజకవర్గం నుంచి ఎవరన్నా వంశీ అనుచరులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా హై అలర్ట్ అయితే చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడికి ఒకవేళ పడమట పోలీస్ స్టేషన్ దగ్గరికి తెచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది కాబట్టి ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా వచ్చేటటువంటి కార్యకర్తలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాని నేపథ్యంలోనే పోలీసులు అయితే బందోబస్తును ఉదయం నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లకు తెచ్చారు. ప్రస్తుతం అక్కడ చూడొచ్చు ఒక కాన్వాయ్ ఉదయం
సమయంలో అదనపు బలకాలకు సంబంధించి ఈ కాన్వాయ్ని అయితే తీసుకొని రావడం జరిగింది. తర్వాత ప్రస్తుతం సివిల్ పోలీసులు కూడా ఇక్కడ అలర్ట్గానే అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక రకంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు, అదేవిధంగా 2-3 ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకటి సిట్ కార్యాలయంలోకి సంబంధించినటువంటి కార్యాలయం కానీ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతే విజయవాడకు సంబంధించి పోలీసులకు సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ బట్టి ఎక్కడికి తీసుకెళ్లాలనే దానిపైన ఒక క్లారిటీ కోసం అయితే పోలీసులు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడైతే ఉదయం సమయం నుంచి కార్యకర్తలు రావటం కానీ లేకపోతే వైసీపీ శ్రేణులు ఎవరైనా రావటం కానీ అలాంటివి జరగలేదు. కానీ పోలీసులు మాత్రం ముందుగా ఇక్కడికి తెచ్చేటటువంటి అవకాశాలు, ఎందుకంటే ఇక్కడే ఎఫ్ఐఆర్ కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంత ఇక్కడికి బలగాలను అయితే తీసుకొని వచ్చారు. కానీ ప్రస్తుతం మూమెంట్ చూస్తే మాత్రం ఇక్కడ తెస్తారా ఒకవేళ వైద్య పరీక్షలకు సంబంధించి పూర్తయిన తర్వాత ఇక్కడికి తెస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికి మాత్రం కొంత అప్డేట్ అనేది పోలీసులు ఎవరికి తెలియకుండా అయితే మెయింటైన్ చేసేటటువంటి సిచ్యువేషన్ చేశారు. అందుకే భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వెహికల్ని చేంజ్ చేయడం కానీ, ఆ తర్వాత ఒక్క వాహనంలోనే తరలించడం, మళ్ళీ మధ్యలో 2-3 వాహనాలని యాడ్ చేయడం, ఇలా ఒక్కొక్కటి చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ కూడా విచారణ అనేది ఇంకా జరగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ విచారణ ఎక్కడ చేయాలనే దానిపైన కొంత సందిగ్ధత అయితే పోలీసుల్లో ఉందనే విధంగా తెలుస్తుంది. ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే కార్యకర్తలు వచ్చి ఆందోళన చేపట్టకుండా లేకపోతే ఘర్షణ వాతావరణాలు చోటు చేసుకోకుండా ఏ ప్రాంతం అయితే బాగుంటుందనే దానిపైన కోణంలో అయితే ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అసలు ఈ పార్టీకి అయితే కరెక్ట్గా చెప్పాలంటే ఈ పడమట పోలీస్ స్టేషన్కి తీసుకొని రావాలంటే ఈ పార్టీకి వచ్చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఇంకా రాలేదు. విజయవాడ టౌన్లోకి కూడా వాహనాలు ఎంటర్ అయ్యి కూడా ఇప్పటికి ఇంకా 15-20 మినిట్స్ అవుతుంది. ఏదైతే కనకదుర్గ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఇక్కడికి రావడానికి మినిమం 10 మినిట్స్లో పడమట పోలీస్ స్టేషన్కి చేరుకోవచ్చు, అంత ట్రాఫిక్ ఉన్నా కూడా. కానీ ఇంకా రాలేదు అంటే కంపల్సరీగా ఏదో ఒక విధంగా ఒక మూమెంట్ అనేది సీక్రెట్గా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన అయితే క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు చూడాలి. మరికొద్ది సేపట్లో ఇక్కడ తీసుకొని వస్తారా? ఎస్, ఇప్పుడైతే ప్రస్తుతం కూడా అటు ఇంకా పట్నమట పోలీస్ స్టేషన్ వైపు దగ్గర అయితే కూడా అక్కడ ప్రస్తుతం ఇంకా రాలేదంటున్నారు. ఇన్ కేసు వస్తే ఇప్పటికి వచ్చే ఉండాలి కూడా అంటున్నారు. ఒకవేళ సీక్రెట్ ప్లేస్లో కనుక విచారణ జరిపిస్తే అండ్ అలాగే తదుపరి ఎంతసేపట్లోగా కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే విచారణ అనేది ఎంత సమయం జరుగుతుందనేది మనం అంచనా వేసే పరిస్థితులు ఉండవు. ఒక్కొక్కసారి విఐపి మూమెంట్లకి సంబంధించి విచారణలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయి. అర్ధరాత్రి సమయంలో వాళ్ళకి వైద్య పరీక్షలు పూర్తి చేసి కోర్టు ఒకవేళ జడ్జి లేకపోయినా జడ్జి ఇళ్ళ దగ్గరికి అంటే మ్యాజిస్ట్రేట్ ఇంటి ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళని ప్రవేశపెట్టేటటువంటి సిచ్యువేషన్లే చాలా చూసాం. ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఉదయం సమయంలో లేకపోతే అంత మూమెంట్ పబ్లిక్ మూమెంట్ ఉన్నటువంటి సమయంలో అరెస్టులు జరిగితే కొంత ఏదైతే ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలీసులు కొంత ఇలాంటి కేసుల్లో కొంత లేట్ చేసేటటువంటి ప్రాసెస్ని లేట్ చేస్తారు. దాంతోపాటు ఒక్కసారి కోర్టుకి వెళ్ళేటటువంటి సమయంలో కోర్టు ముందే కూడా స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతిదీ కూడా పేపర్ మీద అంటే ఏ కేసులో అరెస్ట్ చేశారు, దీనికి సంబంధించి విచారణ ఏమేమి దొరికాయి, ఎవిడెన్స్ ఏమి వచ్చింది, అతను ఏం చెప్పాడు అనే దానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి కూడా చాలా సమయం పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంతైనా కూడా ఎంత సిచ్యువేషన్ని తక్కువ వేసుకున్నా కంపల్సరీగా మొత్తం పూర్తి అవ్వడానికి ఈవినింగ్ వరకు అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా కూడా ఒక అంచనా అయితే వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం క్లియర్గా. ఎందుకంటే గతంలో కేసుల్ని ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని బేరీ చేసుకుంటే కంపల్సరీగా వంశీని సాయంత్రానికైతే కోర్టుకి తీసుకెళ్తారేమో అనే ఒక అంచనా అయితే మనం వేయొచ్చు. కానీ పోలీసులు ఈ మూమెంట్ని ఏ విధంగా తీసుకెళ్తారనేది చూడాలి. కంపల్సరీగా ఎక్కడైనా విచారణ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో అరెస్ట్ చూపించి అక్కడ మాట్లాడినప్పటికీ కంపల్సరీగా వీళ్ళ పరిధిలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవిడెన్స్ని అయితే కలెక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు చెప్పేటటువంటి స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేయాల్సినటువంటి అంశాలు ఉంటాయి. దాంతోపాటు మొత్తం ఈ కేసుకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఒక ఏదైతే వాగ్మూలంలాగా రాయాలి కంపల్సరీగా కోర్టు ముందుకు తీసుకెళ్లేటప్పుడు. ఇదంతా కూడా జరగడానికి కూడా ఎక్కడో అక్కడ చేయాలి. అది ఇక్కడ చేస్తారా లేకపోతే ఇంకో చోట చేస్తారో చూడాలి. దాంతోపాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కంపల్సరీగా కోర్టులో ప్రవేశపెట్టే ముందు ఎవరైతే అరెస్ట్ జరిగినటువంటి వ్యక్తికి కంపల్సరీగా వైద్య పరీక్షలు నిర్వహించాలి. కాబట్టి వంశీకి కూడా కంపల్సరీగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయిస్తారు. అయితే విచారణ జరిగిన తర్వాత చేస్తారా, ముందుగా అక్కడ తీసుకెళ్తారా ఏంటి అనేది కూడా చూడాలి. మొత్తంగా మాత్రం ప్రస్తుతానికి కొంత దీనిని అయితే సీక్రెట్గా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పడమట పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేటటువంటి అవకాశాలు అంటే కంపల్సరీగా ఇప్పటికే తెచ్చేసే వాళ్ళు ఇప్పటి వరకు తీసుకొని రాలేదంటే కంపల్సరీగా వేరే ప్రాంతాల్లో విచారణకైతే పోలీసులు ఆలోచన చేస్తున్నట్లయితే క్లియర్గా
కనబడుతుంది అఖిల. ఓకే, ఒకవేళ కనుక పటమట పోలీస్ స్టేషన్ తీసుకొస్తే అక్కడ ఎవరైనా చేరుకోవచ్చు, ఘర్షణలో జరిగే ప్రమాదం కూడా ఉందనే నేపథ్యంలో నీటు సీక్రెట్గా ఇన్ని విచారించే అవకాశం ఉందనుకోవచ్చా? అంతే, ఏదైతే పడమట పోలీస్ స్టేషన్ గన్నవరంకి అత్యంత నియర్గా ఉండటం, ఈ ప్రాంతం అంతా కూడా కొంత హైవేకి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితులు, వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు కూడా వెంటనే పడమట పోలీస్ స్టేషన్కి రావచ్చు, కార్యకర్తలు ఎవరన్నా మూమెంట్ చేయాలన్నా. ఇంకోటి పోలీస్ స్టేషన్ కూడా కొంత చిన్న పోలీస్ స్టేషన్ కాబట్టి 2 రూములే ఉన్నాయి, ఇక్కడ విచారణ చేపట్టేటటువంటి సిచ్యువేషన్ లేదు అనే విధంగా కూడా మనం కొంత అంచనా వేయచ్చు. ఎందుకంటే పైన ఒక ఆఫీస్ ఉంది, కింద ఇంకో ఆఫీస్ ఉంది, వేరే కేసులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చాలామంది లోపల ఉన్నారు. కొంత భద్రతా పరంగా కానీ సెక్యూరిటీ ఆలోచనలో కొంత ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా పోలీసులు అయితే అంచనా వేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఇక్కడ విచారణ జరిగితే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా కొంత బేరీ చేసుకొని ఇక్కడి నుంచి వేరే చోటకి తరలించడం, అదే ఇక్కడ కాకుండా వేరే చోట విచారణ చేపట్టాలనే విధంగా ఆలోచన చేస్తున్నట్లయితే క్లియర్గా తెలుస్తుంది. కానీ కంపల్సరీగా ఎఫ్ఐఆర్ అయితే ఎక్కడైతే కట్టారో అక్కడ స్టేషన్కి అయితే కంపల్సరీ తేవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి చూడాలి ఈ కేసులో ఏ విధంగా పోలీసులు స్టెప్ తీసుకుంటారనేది ఉన్నతాధికారుల ఒక ఆలోచనతోనే ఈ పోలీసులు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెద్ద ఉన్నతాధికారులతో కూడా పోలీసులు అయితే సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. కేసుని ఏ విధంగా ఎట్లా తీసుకువెళ్ళాలి అనే దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అందుకే కొంత క్లారిటీ లేనటువంటి నేపథ్యంలోనే అక్కడికి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితులు చాలా వరకు సీక్రెట్ ప్లేసులకు తీసుకువెళ్ళి 1-2 గంటల తర్వాత మళ్ళీ తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి చూడాలి, ఎలాగైనా కూడా ఒక పబ్లిక్ని కానీ మీడియాని ఒక డైవర్షన్ చేసిన తర్వాతే పోలీసులు ఒక స్టెప్ తీసుకుంటారు. కాబట్టి కంపల్సరీగా ఇలాంటి డైవర్షన్ చేయాలనే ఆలోచన పోలీసులు చేస్తున్నట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది. చూద్దాం, మరికొద్ది సేపట్లో అయితే ఇక్కడికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అందుకే కొంత సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటున్నారు. ఇక్కడికే తెస్తారా లేకపోతే వేరే ప్లేస్కి తీసుకెళ్తారా అనేది కూడా